నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే సీఎం కప్ పోటీలను సమర్థవంతంగా నిర్వహించాలని అక్కన్నపేట ఎంపీడీఓ జయరాం పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చే విధంగా గ్రామస్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రోజున నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల సన్నాహక సమావేశంలో ఎంపీడీఓ జయరాం మాట్లాడుతూ పోటీలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాఫీగా నిర్వహించాలని వ్యాయామ విద్యా ఉపాధ్యాయులను కోరారు. మండల క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకటనరసయ్య మాట్లాడుతూ పోటీలు కబడ్డీ, ఖోఖో పోటీలు వయస్సుతో సంబంధం లేకుండా పాల్గొనవచ్చునని, వాలీబాల్ మాత్రం 18 సంవత్సరాల లోపు వారే ఉండాలని తెలిపారు. బాలబాలికల విభాగంలో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేసి అనంతరం 16వ తేదీ నుండి సిద్దిపేట జిల్లాలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. పోటీలు ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు వ్యక్తిగత మోడల్స్ని కూడా అందించనున్నట్లు తెలిపారు. నేడు పోటీలు కబడ్డీ, వాలీబాల్ విభాగంలో బాలబాలికలకు నిర్వహించనున్నట్లు, మరుసటి రోజు ఖోఖో మరియు అథ్లెటిక్స్ విభాగంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గుగ్లోత్ రంగా, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు ఓంప్రకాష్ రెడ్డి, లింగేశ్వరి, డేవిడ్, పత్తి రవి, రామలతో వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. చెప్పలేదు సార్, మన ముందే మనం మండల స్థాయి విలేజ్ వైజ్ కూడా చేయాలంటే మనం అవసరం కానీ రెస్పాన్స్ ఇచ్చిన మీకు హైదరాబాద్ నుంచి ఏ కాలేజ్ దాని మాట్లాడతాం. వాళ్ళు రికార్డ్స్ కోసం ఏమైనా పెట్టారంటే నేను వచ్చే అమౌంట్ మీకు ఇచ్చేస్తాను టోటల్. అంటే మీరు గారి ఆ దూరం మీకు ఇంకేమైనా ఉన్నా కూడా నేను ఇంట్లో కొంత అరేంజ్ చేస్తాను. ఒక 4-5 అవి పోను. కానీ మన మండలంలో కొంచెం నీట్గా జరగాలి, బాగా జరగాలి. ఒకటి సార్ మీకు ఏమేమి కావాలి? బాల్ నెట్ అవన్నీ తెప్పించుకోవాలి, రాసుకుంటే పెట్టాలి. బాల్ నెట్ ఇంకా విజిల్స్ అవసరం లేదు సార్. విజిల్స్ ఇప్పుడు కంపల్సరీ. ఫ్లాగ్ పోల్స్ ఇప్పుడు ఫ్లాగ్ పోల్స్ చెప్పి పాద్దామా, జెండాలు పడతామా, మంచి ఐదుగా మంచి చుట్టూ జెండాలు జెండాలు బాధిద్దాం. ఫ్లాగ్ పోల్స్ చుట్టూ ఒక అట్మాస్ఫియర్ వాతావరణం మంచిగా కల్పిస్తుంది. అదే లైఫ్ అవుట్ చెప్పిన ఏ పూర్వపు అంటే అదని చెప్పిస్తాం. ఫ్లెక్సీ కొట్టించినప్పటి దాని ఎంత ఏ సైజులో అంటే డ్యాన్స్ మీకు ఎవరు బయట పెడతాం. ఇప్పుడు కొంచెం బాగుంటుంది, కొంచెం లుక్ మంచిగా ఫ్లెక్సీ వదిలే కదా. తర్వాత మనకి కావాలి టెంట్ కావాలి. టెంట్ ఒకటి కావాలి సార్. సౌండ్ సిస్టమ్ ఒకటి కావాలి. సౌండ్ కావాలి సార్. సౌండ్ సిస్టమ్ సార్ అక్కడ అనౌన్స్మెంట్స్ కానీ మనం యూజ్ అయ్యేది ఒకటి టెంట్. తర్వాత కొంచెం సౌండ్ సిస్టమ్ అంటే ఎట్లా ఉన్నది, చైర్స్ అంటే చైర్స్ అయితే ఇంకొకటి సార్, ఇక్కడ మేము ఏమనుకున్నాం అంటే మా సౌలభ్యం కోసం కొంత ఆర్గనైజేషన్ సులభంగా ఉండేటట్టుగా ఉంటే మేము కొంత డిసెంట్రల్ అయ్యే కోసం రోజువారీ ఒక గేమ్ పెట్టుకున్నాము. ఏకకాలంలో ఆ 3 క్రీడలు అంటే ఫస్ట్ మాత్రం స్టార్ట్ చేస్తుంది. ఇక మీకు ఆర్గనైజేషన్ విషయంలో మేము మొదలుపెట్టాం సార్. అది మేము చేసేసుకుంటాం. మేము క్రితంలో కూడా అట్లా చేస్తాం కూడా. ఇప్పుడు అందరూ జిల్లా వ్యాప్తంగా అట్లా చేస్తే స్టేట్ కూడా అట్లా చేస్తాం. ఏకకాలంలో అందరూ ఒకే దగ్గర చేయాలంటే చేయలేము. ఎందుకంటే మేము ఇప్పుడు మా షాప్ కూడా తక్కువనే ఉన్నాం కాబట్టి దాని దృష్టి పెట్టుకొని మేము కొంత డిసెంట్ కొంత ఆర్గనైజేషన్ సౌలభ్యం కోసం చేస్తాం. అయితే ముందస్తుగా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక గేమ్ అయితే ఖోఖోనా కబడ్డీ ఏదో
ఎందుకంటే ఫస్ట్ డే అటు ఒకటి పెట్టి ఇటు రాలేదు రాలేదు చేసేస్తా ఒక్కొక్క పెడతా ఒక్కొక్కరు అన్ని టీమ్ వస్తే సరిపించి ఇంప్రజెంట్ మండలి మొత్తం వచ్చేస్తే యాభై ఎంపీ కరీం ప్రకాష్ యాటకర్లపల్లి ఏసల్లి ఎందుకు మేము చేసేసుకుంటాం ఇట్లా మనం రోజువారీ ఒక గేమ్ చూస్ చేసుకుంటాం సార్. అయితే ఇప్పుడు మీరు అంటారంటే 2 రేపు వెళ్ళేదామంటే అఫీషియల్స్ అసలు వాలీబాల్ స్టార్ట్ చేయాలి. వాలీబాల్ ఖో వాలీబాల్ ప్రాక్టీస్ స్టార్ట్